వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాకిస్తాన్ అబద్ధం చెబుతోంది. విక్రమ్ మిస్రీ. నా జీతం వారి సంక్షేమానికి, పవన్ కళ్యాణ్ గొప్ప మనసు. తిరుమల తిరుపతిలో భద్రతా బలగాల మాక్ డ్రిల్. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాకిస్తాన్ అబద్ధం చెబుతుంది. కానీ పూంచ్లోని గురుద్వారాపై పాక్ దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా విష ప్రచారానికి దిగింది. అమృత్సర్ మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని, కానీ తమపై భారత్ నింద వేస్తుందంటూ పాక్ ఆరోపణలు చేస్తుందన్నారు విక్రమ్ మిస్రీ. Is Pakistani claims that they did not target or attack any religious places. You would recall that yesterday I shared with you an incident related to the attack on a Gurdwara in Poonch. Instead of owning up to these attacks, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian armed forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు టర్కీ దేశం ఇచ్చింది. నిన్న అర్ధరాత్రి దేశంలోని 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు టర్కీ దేశం నుంచి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేసింది. అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది. దాన్ని గుర్తించి నాశనం చేశామన్నారు కల్నల్ సోఫియా కురేషి. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 2,10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు బేరం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు, కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి, ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు.
ఒకరికి నేను ఒక్క కులానికి నేను అట్లా ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం, ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఏపీ విరామ సమయంలో ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు దొడ్డపల్లి రామచంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాంకర్ శ్రీముఖులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అయిపోయిన వేసాను క్యాష్ వేసాను మీకు హీరింగ్ అవసరం అది అందుకే క్యాష్ వేసాను అయిపోతే పెండింగ్ అయిపోతే మనకి అదే అవసరం వెనకాల చూడండి. అయ్యో నేను అస్సలు కళ్ళు తెరవలేకపోతున్నాను. జాగ్రత్త అన్న, చూసుకోండి. చూడమ్మా నువ్వు మెల్లగా మెల్లగా మేడం థ్యాంక్ యూ అండి అందరూ. ఆపరేషన్ సింధూర్ తో పాక్ వెన్నులో వణుకు పుట్టించారు భారత సైనికులు. తిలకాన్ని కోల్పోయిన ఆడపడుచులకు పాక్ ఉగ్రమూకల రక్తంతో నెత్తటి తిలకం దిద్ది ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాను చూపారు. దీంతో తోకముడిచిన పాక్ పలు ప్రాంతాల్లో కవ్వింపు చర్యకు పాల్పడుతుంది. గుంటనక్కల్లా దాక్కుని దొంగ దెబ్బ తీయాలనే ఆలోచన చేస్తే ధీటుగా ఎదుర్కొనే విధంగా తిరుమలలో సైతం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ నేస్తంలో దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసింది. మూడంచెల భద్రత కలిగిన టీటీడీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయి. టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీస్, ఎస్పీఎఫ్, ఆక్టోపస్, స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుమలను జల్లెడ పడుతున్నారు. ఆక్టోపస్, టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా మాక్ డ్రిల్ ను ఏకకాలంలో 3 ప్రాంతాల్లో నిర్వహించాయి. శ్రీవారి ఆలయం ముందు ఉన్న అఖిలాండం జీఎన్సీ టోల్ గేట్, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సివిల్ పోలీసులు, ఆక్టోపస్ దళాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు.
ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం. కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి. పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ కేపీహెచ్బీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం కేపీహెచ్బీ కాలనీ 7వ స్పేస్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో మెడికవర్ హాస్పిటల్లో సౌజన్యంతో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంగా, నితీష్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పొడుగు అప్పారావు, అరవింద్ రెడ్డి, రంగస్వామిలను అభినందించారు. భవిష్యత్తులోనూ పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి, మేకల మైకేల్ తదితరులు పాల్గొన్నారు. చెక్ అంటే ఏమేం చేస్తారు? చెక్ చేయించుకోవాలంటే ఏం చెక్ చేయాలి? డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసిన తర్వాత మా పీపల్స్ ఉంది కదా, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ ఆఫ్ దానిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుంది కదా, అప్పుడు మెడికవర్లో మ్యాక్స్ విజన్ ఒకసారి రాసి వస్తా. అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, మన రక్షణ సిబ్బందికి శక్తి మరియు ధైర్యాన్ని ప్రసాదించమని, అలాగే మన ప్రియమైన ప్రధాని మోడీకి పాకిస్తాన్ మరియు అక్కడి తీవ్రవాదులను ఓడించే సరిగ్గా మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన బలాన్ని ఇవ్వమని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్, ఆదోని సెంట్రల్ మండల అధ్యక్షుడు నాగార్జున, నాయకులు లోకేష్ కుమార్, వినోద్ కుమార్, చెన్న బసప్ప, భాగ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ హిందుస్థాన్ గా విభజన జరిగింది. అయితే ఆనాటి నుండి నేటి వరకు కూడా పాకిస్తాన్ అనేటువంటి మనం పంచిచ్చినటువంటి దేశం మన పైన దాడులు చేస్తూ అనేక సార్లు మన దేశంలో ఉండే అమాయకుల పైన దాడులు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను హరించడం జరిగింది. ఈ మధ్యన మనం చూసాం, పహల్గావ్లో జరిగినటువంటి దాడుల్లో కేవలం పురుషులను చంపుతూ మహిళలకు మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పనేటువంటి ధైర్యంతో మాట విడిచి మన దేశం పైన ఆధిపత్యం చెలాయించారు. మరి దానికి ప్రతిదాదిగా మన భారతదేశం సైనికులు వారి యొక్క దేశంలోకి చొరబడి ఉగ్రవాదుల స్థావరాల్లో ధ్వంసం చేసి సుమారు 100 మందికి పైన తీవ్రవాదులకు ప్రాణాలు తీసినటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే ఎంతో కాలంగా ఓపిక పట్టినటువంటి ఈ దేశం 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆశయాలను, ధైర్యాన్ని సన్నగిలుతూ దాడులు చేస్తూనే ఉన్నారు. మరి ఈ దాడులను ఇలాగే ప్రోత్సహిస్తే ఈ దేశంలో మనం ఎలా బ్రతకాలని ఉంటుంది మనకు ఒక ప్రశ్న. మరి ఈరోజు ప్రధానమంత్రి గారు, అలాగే మన అజిత్ దోవల్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మరి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలందరి నిర్ణయంతో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యంగా ఈ దేశం పైన జరుగుతున్న దాడులను ఖండిద్దాం, మరి ఎదుటి దేశానికి మనమేంటో సత్తా చూపిద్దామని చెప్పని ముందడుగు వేసినటువంటి సైనికులకు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వారి యొక్క సైనికుల యొక్క దీనిపైన అర్చన చేయిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యూనిట్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ప్రతి జవానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అయితేనేమి, ఈ దేశ ప్రజల తరఫున అయితేనేమి, మేమందరం కూడా మీ వెన్నంటి ఉన్నాం, మీరు ముందు ఉండండి, మాకోసం మీరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మీ ప్రాణత్యాగాలు వృధా పోదు, మీ యొక్క సంకల్పం భారతదేశ రక్షణ అనేటువంటిది మాకు అర్థమవుతుంది. కనుక మీరు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ అర్చన కార్యక్రమం చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ తరఫున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, ఆదోని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి అరెస్టుకి నిరసనగా పాత్రికేయుల ధర్నా. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఎలాంటి సెర్చ్ వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాకినాడలో పెద్ద ఎత్తున పాత్రికేయుల ఆందోళన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సాంబశివరావు అంజిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఖండించడం జరిగింది. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదని తమ గళం వినిపించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. డిఆర్ఓ వెంకట్రావుకు వినతి పత్రం ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా దాడులు జరిగినప్పుడు ఇదే కూటమి నాయకులు ఖండించడం జరిగింది. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి, లేదంటే సెర్చ్ వారెంట్ ద్వారా సోదాలు జరపాలని. అందుకు విరుద్ధంగా ఈరోజు సాక్షి ఎడిటర్ ఎవరైతే ధనంజయ రెడ్డి ఉన్నారో ఆయన ఇంటికి ఎలాంటి వారెంట్ లేకుండా వెళ్ళారో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు జర్నలిస్టులు కూడా ఖండిస్తున్నాం. మీకు నిబంధనల ప్రకారం మీరు వెళ్ళండి, సెర్చ్ వారెంట్ వెళ్ళండి, సెర్చ్ చేసుకోండి, 41A నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి. అంతే తప్ప ఇష్టారాజ్యంగా దయచేసి వ్యవహరించొద్దు. పాత్రికేయులు సమాజంలో వ్యవస్థగా గుర్తించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ధనంజయ రెడ్డి ఎడిటర్ గారి మీద జరిగిందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలాంటి దాడులు జరిపినా లేదంటే ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా జర్నలిస్టులు స్పందిస్తారని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా తరఫున హెచ్చరించడం జరుగుతుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే కాపాడటంలో ఈ మధ్యకాలంలో చాలా విఫలమవుతున్నాయని చెప్పి ఈ వరుసగా జరుగుతున్న సంఘటన బట్టి చెప్పవచ్చు. అయితే ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి క్రింద స్థాయిలో జరిగే ఈ యొక్క ఇబ్బందుల్ని వార్తల రూపంలో తీసుకురావడం ద్వారా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో జర్నలిస్టు తన పని చేసుకుంటూ వెళ్తాడు. ఇంటిని స్వాధీనం చేయడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి తీరని ముప్పుగా ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా యూనిట్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ముందుగా సెర్చ్ వారెంట్ ఇవ్వడం కానీ ఎఫ్ఐఆర్ వేసి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప అర్ధరాత్రి ఇంటికి వెళ్ళడం, ఉదయాన్నే ఇంకా మంచం నుంచి లేవకుండానే ఇంటికి వెళ్ళి పోలీసులు సోదా చేయడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి, అలాగే ఈ యొక్క పత్రికల నోళ్లు అలాగే ఛానళ్ళ గొంతులు నొక్కడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు అంజిబాబు, ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షుడు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పల్లితండ గ్రామానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మరియు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు. పహల్గాంలో జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది. దాని ప్రతీకారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాన్ని లాంచ్ చేసింది. మిషన్ సింధూరాలో భాగంగా పెనుకొండ కాన్స్టిట్యున్సీకి గోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లోడి నుంచి కూడా ఆర్మీకి పోవాలా, ఆర్మీకి చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లిదండ్రులని ఈ రోజు గుర్తు చేసుకున్నారు. అటువంటి వీరమాతని కలవాలి, అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి. ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించడానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం మే 13వ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన
మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మే 13వ తేదీ మంగళవారం గోరెంట్ల మండలం కలితాండలో ఉంటుంది అని అధికారికంగా దృఢపడిస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.